ఎక్కడికో ఎందుకు వెళ్తాను మర్దల్స్? నుంచున్న చోట అద్భుతం చేస్తా. ఎట్లా? మనసుంటే మార్గం ఉంటుంది. అరే ఇక్కడనే చెట్టు పుడిస్తావేంది? అవును బామ్మర్ది, అవును. ఓయ్ మర్దల్స్ విను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కుల్లోని జరగని అద్భుతం జరిపిస్తా. సముద్రంలోను, స్వర్గంలోను, వెనక తరాల్లోను, ముందు తరాల్లోను కన్నీ విని ఎరుగని అద్భుతం సృష్టిస్తా. ఈ ప్రపంచంలో ఏ భర్త తన భార్యకివ్వని వండరిస్తా. అరే బిల్డప్ ఎక్కువైంది బావా, బిజినెస్ తక్కువ కాకుండా చూసుకో. లెక్కకు మించే చేస్తా షేర్ ఖాన్, లెక్క తగ్గే ప్రసక్తే లేదు. హా, ఏం చేస్తావో జల్దీ చెయ్యి పెన్మిటి. ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో. అరే మూసుకో. సరే. మగదిరిలా బిల్డప్ ఇచ్చి ఎక్కడికి మాయమైండు? జల్దీ చెప్పు పెన్మిటి. ఎక్కడున్నాడు చెప్పడానికి? నువ్వు కళ్ళు మూసుకో అక్కో. అంజలి, ఓపెన్ యువర్ ఐస్. ఏంటి పెన్మిటి అద్భుతం? నువ్వేం చేసినా కిరాక్ చేస్తావు. చెప్పు పెన్మిటి. ఐస్ క్రీమ్ తీయగడు తిద్దేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, కమ్ హియర్, కమ్ హియర్. బంగారం నువ్వు కూర్చో. నువ్వు కూర్చో బంగారం, కూర్చో. తిను తిను. ఎలా ఉంది? సూపర్ పెన్మిటి, చూసావా? అదిరిపోయింది. బంగారం ఇంకొకటి తిను, తిను. రే చందుగా, కిరాకుందిరా. బావా మజాక, నువ్వేం చేసినా ఒక రేంజ్ లో చేస్తావు పెన్మిటి. అల్లుడు నువ్వు సూపర్ ఆహా. నా కొడుకు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ లా ఉంటుంది. అవ్వద్దా, ఫిదా చేసిండు. బావా నువ్వు మామూలుడి కాదు బావా. రే బామ్మర్ది లేరా. ఇంద్రమ్మా, ఈ జన్మకు ఓకే, నెక్స్ట్ జన్మకు కుదరదు. ఏంద్ర హోలీ, దిమాగ్ ఖరాబ్ అయిందా నిన్ను? బావా వచ్చే జన్మలోని పెళ్ళైనా పుడతా బావా. అయ్యో, అరే ఏం మాట్లాడుతున్నావురా? అక్క ఒట్టే చెప్తున్నా, వచ్చే జన్మలో నీకు పోటీకి వస్తా, కనీసం నీ సౌతునైతా. ఇదే కొడుకురా నిన్ను. ఎవడైనా ఇటంటే నువ్వు వదులుకుంటారా బావా? ఖర్చు పే చేసిన ఐ లవ్ యూ బావా. రేయ్, ఎన్ని రోజులైందిరా నువ్వు స్నానం చేసి? వారం రోజులైంది బావా. మళ్ళీ ఎప్పుడు చేస్తావురా? మా బస్సులో వాటర్ ప్రాబ్లం బావా, నెక్స్ట్ సండే చేస్తాను. చిచి నా బావ బుగ్గ చెత్త వేసిండు, చెత్త వెదవా. అబ్బో పెళ్ళమ్మగులు ఒకటారు, ఇక్కడ ఎందుకు మనం పోదాం పండి. వెళ్ళరా. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో బంగారం, కూర్చో. మతి పోగొట్టావు పెన్మిటి. ఐ లవ్ యూ పెన్మిటి. ఐ టు లవ్ యూ. ఓ ముద్దు ఇవ్వరాదే? దా. మతి పోగొట్టావు పెన్మిటి. ఐ లవ్ యూ పెన్మిటి. ఐ టు లవ్ యూ. ఓ ముద్దు ఇవ్వరాదే? దా. ఏ చింతకాలే.
kisses between us. You have come to show you. Go on. Near, far, wherever you are, I believe that the heart does go on. Once more, you open the door, and you're here in my heart, and my heart will go on and on. Love can touch us one time. వాటేజ్ అంట చూడడానికి కన్నుల పండగలా ఉంది. ఏడ్చేస్తున్నారు అమ్మాయి గారు. టైటానిక్ షిప్ లో నేను అర్జున్ ప్రయాణం చేస్తున్నాం రా. అప్పుడెప్పుడు మునిగిపోలేదు కదండి. అబ్బా పడవ మునిగిపోయింది కానీ ప్రేమ మునిగిపోలేదురా. అందులో ఉన్న ప్రేమికులు చచ్చిపోయారు కానీ ప్రేమ చచ్చిపోలేదురా. అలాంటి 100 టైటానిక్లు మునిగిపోయినా నా ప్రేమ మాత్రం మునిగిపోదురా. అమ్మాయి గారు ఎందుకంటే నిజంగానే కళ్ళగంటారు. కలలను నిజం చేసుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని అబ్దుల్ కలాం గారు చెప్పారా. మిమ్మల్ని చూస్తుంటే జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదండి. నాకు అర్థమవుతుందిరా. చాలు. ముందు పోతున్నారండి. అలకనందుకి ఆకలి మీద నిద్ర మీద ధ్యాస పోయిందిరా. శ్వాస అంతా నా చున్నుముక్క గాడే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కడుపు నిండిపోతుంది. ప్రేమలో ఎంత కిక్కుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందిరా విశ్వాసం. నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకే అర్థం కావట్లేదు. ఆ బుజ్జిగడికి అర్థమయ్యేది ఎట్లా, మీ ప్రేమ గెలిచేది ఎట్లా? ప్రేమ గెలవకపోవడం ఏంటో కుఫ్లీగా. ప్రేమ గెలుస్తుంది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టా. ఆ? అలకనంద డేట్ ఫిక్స్ చేసింది. ఆగస్ట్ 15న పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి సింహలగ్నమున ముహూర్తం నిర్ణయించాను. ఏటి మీకు ఇది కూడా తెలిసేటి? ప్రపంచంలోని 14 భాషలు తెలుసు. ప్రపంచ పరిజ్ఞానము తెలుసు. నేను పెద్ద ఎన్సైక్లోపీడియన్ రా. అంటే సైకోనా? సైకో కదరా సన్యాసి. సర్వశాస్త్ర గ్రంథాన్ని అని అర్థం. అబ్బో. కమింగ్ టు ది పాయింట్. ఆగస్ట్ 14 రాత్రి 12 గంటలకి నా బుజ్జిగాడికి నక్లెస్ రోడ్లో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపించిన తర్వాత ఉదయం 9:45 ఫలక్నమా ప్యాలెస్ లో వరుడు రుద్రమనేని అర్జున్కు వధువు కనక మెడల అలక్కనందకి వివాహం చేయుటకు ముహూర్తం నిశ్చయించినారు. ఎవరు? నేనే. ఈ విషయం అయ్యగారు చెప్పకపోతే నన్ను చంపేస్తారు. డాడీకి నేనంటే ప్రాణం రా. ఈ పెళ్లి కాదనరా. అయ్యగారు శుభలగ్న సినిమాలో ఫాదర్ లా కాకుండా పరుగు సినిమాలో ప్రకాశ్ రాజ్ లాగా తేడా చేస్తే ఏడ్ చేస్తారు. అదంతా నేను చూసుకుంటాను కదేటి. నువ్వు యానికి గాబరైపోతావు. రే విశ్వాసం, పెళ్ళైపోగానే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, చైనా అన్ని దేశాల్లోనూ సంవత్సరం పాటు హనీమూన్ రా. చూసావా ఆ దేవుడు కూడా ఒప్పుకున్నాడ్రా. మా జంటని ఆశీర్వదించాడ్రా. మా జంటని ఖచ్చితంగా కలుపుతాడ్రా. అది దేవుడు కొట్టిన గంట కాదండి, గడియారం గంట. ఐ లైక్ దిస్ జోక్. మంచి టైమింగ్. నాకెందుకో ఆ టైం బాగుండి మీ టైం బాగోదనిపిస్తుంది. అబ్బా. ఐ హేట్ దిస్ జోక్. వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయి. ఇందాక తిన్నన్నారు కదా. ఎప్పుడు తింటానంటున్నానుగా. నాకు ఆకలేసినప్పుడు తిన్ను. నాకు తినాలనిపించినప్పుడే తింటాను. కాసంత లావై నా బుజ్జి పక్కన ఆనాలి కదా. అమ్మాయి గారు మీకేమన్నా తిక్కా? తిక్క కాదురా, మెంటల్. నాన్న చెప్పింది అదే కదా, కాకపోతే నేను తెలుగులో చెప్పినారు, మీరు ఇంగ్లీష్లో చెప్పినారు. ఏటో. నాన్న అర్జున్, నేనెళ్ళి బూతినొత్తానే. నువ్వు బజ్జు నాన్న. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
పెర్మిటి ఈరోజుకి అవుతుందా లేదా అద్దానికి అతుకుపోయినా ఇంకెంతసేపు గడ్డం చేసుకున్నాడు ఇటొకసారి ఇటొకసారి అట్లానే నీకి ఓ హడావిడి చేస్తున్నావు. ఏం చేయమంటావు? నేను ఎప్పుడైనా చేసుకున్నానా? ఎంత కష్టం నీకేమైనా తెలుసా షేవింగ్ చేసుకోవడం? పెద్ద పోటుగాడు లెక్క నువ్వు చేసుకోకపోతే ఇంకా షాప్ కి పోవచ్చు కదా. 6 గంటలకు కోడే లేవదు. ఆ షాప్ వాళ్ళు ఎక్కడ లేస్తారు? అయితే దినమంతా ఇదే పనా? ఓ గంటలో అయిపోద్దులేవే. జల్దీ చేసుకురా మగడా. రవక్క దగ్గరికి జల్దీ పోవాలి. తొందరగా చేసుకోవడం నా వల్ల కాదు మరదల్స్. నువ్వెక్కడ దొరికేవరా నాకు? ఎక్కడ దొరికానా హా, చెప్పనా? ఏంది చెప్పేది? 7 సముద్రాలు దాటొచ్చి 7 కొండల వాడిని దర్శించి వచ్చి 7 జన్మల వరకు విడిపోని భార్యనివ్వమని మొక్కుకుంటే నా వెనక 7 అడుగులు నడిచే దేవత కనిపించింది. ఆ దేవతని ఈ ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించి సొంతం చేసుకున్నాను. ఆ విధంగా దొరికాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినా పనిమిటి. ఏమైనా అందమంటే గిట్ల మాయ చేసేస్తావు. ఇది మాయ కాదు, ప్రేమ. ఆ ఈ కాపు, నీ మాటలు వింటే పొద్దే తెలియదు. గది సరే గాని గీ పని నీ వల్ల అవుతుందా లేదంటే నన్ను చేయమంటావా? నువ్వా? అవు జోక్ లేక అంజలి. జోకులేంది, మా వాసుకి నేనే చేసేదాన్ని. ఓ అవును కదా. తినడం తప్ప నీకేం తెలియదు. ఇటీ రా, కూర్చో కూర్చో. ఓ మాట్లాడుతూ ఉంటావు. ఆహాహాహా. ఏయ్, ఏంది నీ లొల్లి? షు, నీ చేతిలో ఏం మహిమ ఉంది పెళ్ళాంస్. ఏంది కథలు పడుతున్నావు? నిజం అంజలి, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ హెవెన్. ఉంటుంది ఉంటుంది. వీపు మీద రెండేస్తే అప్పుడు ఇంకా బాగుంటది. నిజం అంజలి. షు, నోరు మూసుకొని కూర్చో. ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చినాయి కానీ గడ్డం చేసుకోవడం రాదు. పోనీ ఇంకేం రాదా? రాదు. నిజంగా రాదా? ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చినాయి కానీ గడ్డం చేసుకోవడం రాదు. పోనీ ఇంకేం రాదా? రాదు. నిజంగా రాదా? ఏంది కట్ల చూస్తున్నావు? మంచిగా ముద్దు పెట్టుకుంటాను, మంచిగా కౌగిలించుకుంటాను, అయినా నాకు ఇంకేం రాదంటావా? అంటే అంటే చెప్పు, ఇంకేం చేయమంటావు? వామ్మో, నువ్వు మామూలుడివి కాదురా బాబు. నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే ఎవరితైనా చావాల్సిందే. దొంగ కళ్ళు, దోపిడి కళ్ళు. వేషాలు వేయకుండా మంచి కూర్చో. ఓడిపోతా నన్ను భయపడ్డావా? ఆ? ఏంది ఓడిపోయేది? నీ తలకై అవుతారా? చాలా టైం అవుతుంది. సక్క కూర్చో. హా? అంజలి, భయం వేస్తుంది. ఎందుకు? నా మీద ప్రయోగం చేస్తున్నావు కదా. మంచి కూర్చోకుంటే ముక్కు కోసేస్తా. ఏ, ఈ మొహానికి ముక్కే అందం. అంత పని చేయకు. ఆ, గొప్ప అందమేలే. అందరూ ఎన్టీఆర్ గారు ముక్క అంటారా పెళ్ళాంస్? అదృష్టం అంట. నేను ఎక్కడికో వెళ్ళిపోతానంట. ఆ? ఎక్కడికి పోతావు? హిమాలయాలక? మాటలాపి మంచి కూర్చో. అర్రే, సంటూర్లకి ఎందుకు అట్లా భయపడతావు? సక్క కూర్చో. చూడు ఎంత మంచి చేసినాను. ఏనాడని ఇట్లా వేసుకున్నావా? ముద్దొచ్చేస్తున్నావు పనిమిటి. ఏకదమ్ హీరో లెక్కున్నావు. చూడు. థ్యాంక్ యూ అంజలి. ఉత్తి థ్యాంక్స్ ఏనా? ఇంకేం కావాలి? నా మామూలు నాకిచ్చే. తప్పదా? తప్పదు. ఎంత? నీకు నచ్చినంత. ఇదిగో 100. ఏంది 100?
ఏ మామూలు అడిగావు కదా. షో ట్యూబ్లైట్. నేను అడిగింది డబ్బులు కాదురా బాబు. మరి నచ్చినంత అన్నావు కదా. నాకేం నచ్చుతుందో నీకు తెలియదా? శ్రీరాసులో పుట్టవరా బాబు, నా ప్రాణం దేనికి? మట్టి బుర్ర. ఆ, అర్థమైంది. ఆ, చాలు. సరే ఫేస్ వాష్ చేసుకొస్తా. చందుగా లెక్క స్నానం చేయవా? స్నానం కూడా చేసే వస్తా. ఓయ్ పెన్మిటి, ఏంటి? ఎల్లుండి కూడా నేనే నీకు గడ్డం గీస్తా. సో స్వీట్ ఆఫ్ యూ. అప్పుడు కూడా లంచం ఇవ్వాలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ పెన్మిటి. చెప్పిందా నీ మాయలో పడితే టైమే తెలియదని? రవక్క దగ్గరికి పోవాలి. జల్దీ స్నానం చేసి రాపో. వెళ్ళు. ఓయ్ పెన్మిటి. మళ్ళీ ఏంటి? రాఘవ, పద. నిన్నన్నావు కదా రవి ఉదయానికెల్లా ఇంటి బయటే ఉంటే ఇంట్లోకి తీసుకొస్తానని. ఖచ్చితంగా ఉంటుంది. రా నాన్న. నీకోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంది. నీ చెయ్యిని అందుకోవడం కోసం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. రా రాఘవ, రా రాఘవ. ఏమండి, మీరైనా చెప్పండి. రాఘవ, ఒక్కసారి చూసొద్దాం. ఇంతకాలం ఎదురు చూశాం కదా, ఇదే ఆఖరిసారి అనుకో. ఒకవేళ లేకపోతే రాఘవ, రాఘవ, నువ్వేడుస్తున్నావా? ఎన్నడా రాఘవ అయితే? అది మారానని ఇప్పుడు ఏడుస్తుంది డాడీ. నేను దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం దాని గురించి ఏడుస్తూ ఉన్నాను. దాన్ని మిస్ అవుతున్నానన్న బాధ భరిస్తూనే ఉన్నాను. అది బయటికి చెప్పుకుంటుంది, నేను చెప్పుకోలేను. అంతే తేడా.